అన్నా శ్రీరామ్ నమస్తే. నమస్తే తమ్మి, నమస్తే. అంత మంచిదేనా? ఏం సంగతి ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, చిన్న పని ఉండొచ్చింది. ఏం పని తమ్మి? నాతోనేం పని పడ్డది? పొద్దుగాల ఏం పని తమ్మి? ఏం లేదన్నా, నీతోని చిన్న సెటిల్మెంట్ ఉన్నది. ఇక్కడ మా పొరగాళ్ళది ల్యాండ్ పంచాయతీ ఉన్నదన్నా. అచ్చా, పంచాయతా? ఏం ల్యాండ్ పంచాయతీ రో? చాలా తీరాలు కలిసినావు, ల్యాండ్ పంచాయతీ అంటాను. మా వాళ్ళది ఆ దూసుగాళ్ళది భూమి వారసత్వంగా వచ్చిందన్న. 5 ఎకరాలు వచ్చింది. పక్క పంటోడు కబ్జా చేసిండే. నీతో చెప్తే సెటిల్మెంట్ చేస్తామని చెప్పడానికి వచ్చిండే. అచ్చా, కబ్జా చేసినాడు? ఎవడు కబ్జా చేసినాడు? నీ తల్లి చేత గిట్లా మనం చేయాలి కానీ ఎవడెవరా చేసేదానికి? అంతకు ఎవడాడు? ఏమో అన్న, ఎవడో వచ్చిండు. కూరగాయలు బాగా ఇబ్బంది పడతాను. నీకు ఎక్కువని నాకు చెప్పిండే. అందుకే వచ్చిన ఎంతో కొంత సెటిల్ చేయి. ఇక మీరు అయితేనే చేస్తారు. ఇక చేద్దాం తమ్మి, చేద్దాం. ఈయనన్నా సెటిల్మెంట్ చేస్తే కానీ ఏమున్నది? ఇంతకీ మన సెటిల్మెంట్ సంగతి ఏంది తెలుసుకున్నావా? మరి తెలుసు కదా మన సెటిల్మెంట్ సంగతి. ఎంత మాట్లాడినావా పర్సంటేజ్? అన్న ఏమున్నదన్న, పురం దగ్గర ఏం లేదే. 5 ఎకరాలు అంటే ఎకరాల 10 చొప్పున 50,000 ఇప్పిస్తా అన్న. ఏం లేదు అన్న, దగ్గర చూడన్న, చూసి ఎంతో కొంత మాట్లాడన్న. గుర్తరి ఈ 50కి 5కు 10 సెటిల్మెంట్ చేసిన వాళ్ళే కడతారా అంటారా? అరే ఈ 5, 10 చేస్తే మనకే మిగులుతామే. ఏదో ముఖం చూసిన కాడ ఎంతో కొంత చేద్దామంటే మరీ తీసేస్తానవుతామే. ఇంకెట్లయితే కలవది? 5 ఎకరాలు అంటున్నావు కదా, వానికి వీరికి తలా 2 ఎకరాలు తీసుకొని 1 ఎకరం మన పెరిగిన చేసేయమను. ఇది ఫైనల్. ఏమంటావు? గంతగానం అంటే ఎట్లనే ఎకరం అంటే జర చూడనేవన్న. పూర్వం దగ్గర ఏమున్నది? నువ్వే కట్లా అంటే ఎట్లనే? ఇక ఎంతకో గంతకు చూసుకోయే. మరీ గంత అంటే ఎట్లనే మరి? తమ్మి గట్లా అంటే ఎట్లా తమ్మి? ఎట్లా కలవది? చిన్న సెటిల్మెంట్ అంటే చిన్నగా ఉంటుందిరా, అదే తక్కువరా. భూమికి భూమి సెటిల్మెంట్ అంతే. ఊకే ఒర్రేకి తమ్మి. సెటిల్మెంట్ అంటే ఎన్నో ఉంటాయి. మన తిట్టుడు, కొట్టుడా, లేకపోతే లేపేసుడా, ఇవన్నీ ఉంటాయి తమ్మి. తెలియదా? ఇటువంటి ఎన్ని చూడలే. సరే పో, ఎంతో కొంత చూద్దాం కానీ మాట్లాడి సెటిల్మెంట్ చేసేయిపో. నేను ఆ పని ఉంటా. ఓకే.